ఒకప్పటి టీడీపీ కంచుకోట బద్దలైంది. 15 ఏళ్ల పాటు ఆ ప్రాంతం అధికారానికి దూరమైంది. ఇక మళ్లీ పూర్వ వైభవం రాదేమో అని అనుకున్నారు. కానీ ఆ అంచనాలు తారుమారయ్యాయి. గత వైభవాన్ని తిరిగి సాధించుకున్నారు. అయితే అది మళ్లీ నిలబడుతుందా? గెలిచిన వ్యక్తి ఎలా వ్యవహరిస్తున్నారు? తుని అంటే యనమల, యనమల అంటే తుని. ఇదంతా 2009 వరకు. ఆ తర్వాత పరిస్థితులు పూర్తిగా మారిపోయాయి. జై కొట్టిన ఓటర్లు చీకొట్టారు, వరుసగా ఓడించారు. యనమల రామకృష్ణుడితో పాటుగా ఆయన సోదరుడు యనమల కృష్ణుడిని కూడా తుని ప్రజలు ఓడించారు. యనమలను వరుసగా గెలిపించినా ప్రయోజనం లేదని భావించారో లేదా మార్పు కోరుకున్నారో తెలియదు. కానీ 2009 ఎన్నికల్లో తొలిసారిగా యనమలకు ఓటమి ఎదురైంది. ఆ ఎన్నికల్లో కాంగ్రెస్ అభ్యర్థి చేతిలో ఓడిపోయారు. గెలిచి అధికారంలోకి వచ్చిన తర్వాత నియోజకవర్గ ప్రజలను పెద్దగా పట్టించుకునేవారు కాదు అనే వాదన యనమలపైన బలంగా ఉండేది. అందుకే 2009 ఎన్నికల్లో ఆయన్ను ఓడించారని ఇప్పటికీ చెప్తూ ఉంటారు. అయితే ఆ తర్వాత యనమల సోదరుడు యనమల కృష్ణుడు బరిలోకి దిగారు. వ్యక్తి మారినా ఫలితం మారలేదు. 2014, 2019 ఎన్నికల్లో సేమ్ సీన్ రిపీట్ అయింది. వైసీపీ అభ్యర్థి దాడిశెట్టి రాజా చేతిలో యనమల కృష్ణుడు ఓడిపోయాడు. దీంతో తునిలో దాడిశెట్టి రాజా పాతుకుపోయాడు. ఆయన ఇచ్చిన హామీలు నెరవేర్చకపోవడం వల్ల నానా రకాలుగా ప్రజల్ని హింసించడం వల్ల ఓడిపోవడం జరిగింది. అది యనమల దివ్య గారు గెలిపడం ఏంటంటే రాజా గారు చేసిన పనులు ఏమీ కనపడలేదు. ఆయన మీద అసంతృప్తి ప్రజల్లో బాగా ఎక్కువగా ఉంది కాబట్టి యనమల దివ్య గారు అత్యధిక మెజారిటీలు గెలవడం జరిగింది. అది యనమల దివ్య గారు కూడా అనుకున్న పథకాలన్నీ నెరవేర్చిన నమ్మకం ప్రజల్లో కలిగింది కాబట్టి ఆవిడ నెగ్గడానికి స్కోప్ జరిగింది. ఇచ్చిన హామీలన్నీ నెరవేర్చగలిగిందని చెప్పి ప్రజల్లో ఒక నమ్మకం కలిగి వారిని నెగ్గించడం జరిగింది దివ్య గారు. ఇక 2024 ఎన్నికల నాటికి తుని రాజకీయ ముఖచిత్రం పరిస్థితి మారిపోయింది. 2 సార్లు రాజాపైన పోటీ చేసి ఓడిపోయిన టీడీపీ అభ్యర్థి యనమల కృష్ణుడు వైసీపీలో చేరిపోయాడు. ఇక దీంతో వైసీపీ బలం మరింత పెరిగింది. రాజానే గెలుస్తాడంటూ సర్వేలు కూడా డిక్లేర్ చేశాయి. అప్పటికే 2 సార్లు వరుసగా గెలిచి మంత్రిగా ఉన్న దాడిశెట్టి రాజా ఒకవైపు, తునిలో టీడీపీకి పెద్ద దిక్కుగా నిలిచిన యనమల రామకృష్ణుడి కుమార్తె యనమల దివ్య మరోవైపు. అప్పటికే ఎమ్మెల్సీగా ఉండటంతో యనమల కృష్ణుడి పోటీ చేయడానికి విముఖత వ్యక్తం చేశారు. ఇక ఆ టికెట్ తన కుటుంబానికే ఉండేలాగా కుమార్తె బరిలోకి దించారు. యనమల దివ్య గారు మామూలు మా పెన్షన్ నిమిత్తం అనుకున్న టైంకి పెంచిని 1వ తారీఖుకి ఇవ్వడం జరిగింది. అదే ప్రకారంగా రెండు అన్నా క్యాంటీన్ అనుకున్న టైంకి అన్నా క్యాంటీన్ జరిగింది. అలా మూడోది మామూలుగా దీపావళికి ఆడపడుచులకి ఫ్రీ గ్యాస్ 3 గంటలు ఫ్రీ సంవత్సరానికి, అది జరిగింది. ఇంకా ఉన్న హామీలు కూడా నెరవేరుతారు 100% అని చెప్పేసి ప్రజల నమ్మకం మీద వారికి ఓటు చేయడం జరిగింది. దాడిశెట్టి రాజాను తట్టుకుని యనమల దివ్య నిలబడగలదా, గెలుపు బావుట ఎగరవేయగలదా అని అందరూ భావించారు. రాజాదే పైచేయిగా ఉంటుందని దాదాపు సర్వేలు కూడా డిసైడ్ చేశాయి. కానీ కూటమి కలయికతో నియోజకవర్గంలో పొలిటికల్ ఈక్వేషన్స్ మారిపోయాయి. గతంలో కాంగ్రెస్ లో ఎమ్మెల్యేగా పనిచేసిన రాజా అశోక్ బాబును యనమల ఏరికోరి టీడీపీకి తీసుకువచ్చారు. ఇక దివ్య గెలుపు బాధ్యతలు ఆయనకు అప్పగించారు. యనమల పైన సానుభూతి, రాజా అశోక్ బాబు వ్యూహాలతో యనమల దివ్యకు మరింత బలాన్నిచ్చాయి. రాష్ట్ర వ్యాప్తంగా కూటమి గాలి బాగా వీచింది. ఇక దీంతో దాడిశెట్టి రాజా ఓటమి పాలయ్యారు. 15,000 పైచిలుకు ఓట్ల మెజార్టీతో దివ్య విజయం సాధించింది. ఇక టీడీపీ జెండాను ఎగరవేసింది. మాజీ ఎమ్మెల్యే అయినటువంటి దాడిశెట్టి రాజా గారు మొదట్లో అందరి ఆదరాభిమానులు పొందుతూ రాజకీయాల్లో సక్సెస్ పొంది ముందుకు కొనసాగారు. అదేవిధంగా ఆయన తుని పట్టణ అభివృద్ధి పరచడంలో కూడా రోడ్లు వేయించడం కానీ కొంతవరకు సక్సెస్ గావించారు. అదేవిధంగా ఈరోజు అపజయం పాలవడం ముఖ్య కారణం ఏంటంటే కొంతమంది కార్యకర్తలు వాళ్ళకి కూడా సరైన ఐకమత్యం లేకపోవడం వల్ల వాళ్ళు కొంత అపజయాలు పాలయ్యారు. అదేవిధంగా తుని పట్టణ ప్రాంతం అయినటువంటి తెలుగుదేశం పార్టీ కంచుకోట అయినటువంటి తుని నియోజకవర్గం యనమల రామకృష్ణ గారు, మన ముద్దుబిడ్డ అయినటువంటి యనమల దివ్య గారు ఉన్నత చదువులు చదువుకొని కూడా
ఈ యొక్క ప్రాంతాన్ని అభివృద్ధి పరచాలని ఆవిడ రాజకీయ రంగ ప్రవేశం చేయడం జరిగింది. తద్వారంగా ఆవిడకి ఏం తెలియదని అన్నారు. కానీ ఆవిడ అందరినీ కలుపుకుంటూ అందరి ఆదరణను పొందుతూ ముందుకు సాగుతూ సక్సెస్ పొందుతూ ముందుకు వెళ్తుంది. దేవుడు అందరికీ ఒకేసారి అవకాశం ఇవ్వడు. కొంతమందికి ఒకసారి కొంతమందికి ఒకసారిలో ఇస్తూ ఉంటారు. ఆ విధంగా భగవంతుడు ముందు రాజా గారికి ఇచ్చి ఆయనకి ఒక అవకాశం ఇచ్చారు. ఈరోజు మన యనమల దివ్య గారికి ఆ భగవంతుడు అవకాశం ఇచ్చారు. వారు ఇప్పుడు కూడా ఈ తుని పట్టణ ప్రాంతాన్ని మంచిగా అభివృద్ధి పరిచి ఉన్నత శిఖరాలు చేరాలని నేను మనస్ఫూర్తిగా ఆశిస్తున్నాను. స్వామియే శరణమయ్యప్ప, స్వామి శరణం. తునిలో టీడీపీ గెలుపుపై పార్టీ శ్రేణులైతే సంతోషం వ్యక్తం చేస్తున్నాయి. ఖచ్చితంగా తమ నియోజకవర్గం అభివృద్ధి బాట పడుతుందని ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు. కూటమి సర్కార్లో సమస్యల పరిష్కారానికి యనమల దివ్య చొరవ చూపుతుందని అంటున్నారు. ఈ నియోజకవర్గంలో మన యనమల దివ్య గారు ఉన్నత చదువులు చదువుకొని అభివృద్ధి కాని ఒక పట్టణ ప్రాంతాన్ని అభివృద్ధి పరచాలని ముందుకు వస్తూ ఆవిడ మనకి వాళ్ళ నాన్నగారి ద్వారా నుంచడం అనేది జరిగింది. దానికి తగ్గట్టుగా ఆవిడ అందరినీ కలుపుకుంటూ ఆవిడ కృషి చేస్తూ ప్రతి ఒక్కరిని కూడా అందరిని మనల్ని పొంది, అదేవిధంగా మన మాజీ ఎమ్మెల్యే దాడిశెట్టి రాజా గారు కూడా ఒకప్పుడు అందరి మనల్ని పొంది ముందుకు వెళ్ళారు. కానీ కొంత సక్సెస్ సాధించారు, కొంత అపజయ పాలు కూడా అయ్యారు. తునిలో పాత వైభవాన్ని తెచ్చుకున్నప్పటికీ ఎమ్మెల్యే యనమల దివ్య పలు ఆరోపణలు, విమర్శలు ఎదుర్కొంటున్నారు. నియోజకవర్గ ప్రజలకు అందుబాటులో ఉండటం లేదని వాదనలు వినిపిస్తున్నాయి. కేవలం 2-3 రోజులు మాత్రమే నియోజకవర్గంలో పర్యటించడం, తర్వాత వారం 10 రోజులు ఇంటి వ్యవహారాలు చక్కబెట్టుకోవడానికే ఆసక్తి చూపిస్తున్నారని అంటున్నారు ఆమె ప్రత్యర్థి వర్గం. ఇదిలా ఉంటే ప్రత్యర్థిగా ఉన్న దాడిశెట్టి రాజాను దివ్య ఇరుకున పెట్టే ప్రయత్నం చేస్తోందనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. విలేకరి హత్య కేసులో గతంలో రాజాపైన కేసు నమోదయ్యింది. ఆ కేసును బేస్ చేసుకుని దాడిశెట్టిని ప్రభుత్వం టార్గెట్ చేసిందని విమర్శలు ఉన్నాయి. హత్య కేసుకి సంబంధించి ముందస్తు బెయిల్ కోసం రాజా హైకోర్టుకు వెళ్లారు. అయితే ఆ కేసును కోర్టు కొట్టివేసింది. దాంతో దాడిశెట్టి రాజాను అరెస్టు చేసే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఒకవైపు దివ్య అందుబాటులో ఉండటం లేదని, మరోవైపు హత్య కేసులో రాజా త్వరలోనే జైలుకెళ్తారని ప్రచారం జోరుగా సాగుతోంది. దీంతో రెంటికి చెడ్డ రేవడిలా తయారైంది తుని పరిస్థితి. మీకు మధ్య ఎలాంటి విభేదాలు ఉన్నా నియోజకవర్గ అభివృద్ధిని మాత్రం నిర్లక్ష్యం చేయొద్దని అంటున్నారు తుని ప్రజలు.